నిన్ను గౌరవించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నిజమేనండి. చెప్తాను ఎలాగో. మనం ఎక్కడైతే పని చేస్తామో, లేదు మనము మన కుటుంబంలో కానీ, మన చుట్టుపక్కల కానీ మనకి విలువ ఇవ్వని మనుషులతో మనము కలిసి తిరగవలసిన అవసరం లేదు. అది మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, సాధారణంగా మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఇది పాటించాలి. ఎందుకు అంటే మనము ఆ, చేసే ఏ పని కూడా నచ్చకుండా, మనకి కనీసమైన విలువ కూడా ఇవ్వకుండా ఉండే పరిసరాలలో మనం ఉన్నాము అంటే మనల్ని మనం వంచుకుంటున్నట్లే లెక్క. కుటుంబంలో అయినా సరే ఎవరికి వారే పోరాడాలి. ఏదైనా సరే ఎవరి గౌరవం వాళ్ళదే. ఫ్యామిలీ మెంబర్స్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా ఎవరి ఆత్మగౌరవం వాళ్ళది, ఎవరి విలువ వాళ్ళది. ఎవరు ఎవరిని కించపరచవలసిన అవసరం లేదు. ఒకవేళ అలా జరుగుతోంది అన్నప్పుడు ఆ పరిస్థితులని మార్చుకోవాలి. మనకు అనుగుణంగా మనం వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. అది అడుక్కుంటే రాదు. ఎప్పుడు కూడా మనము ఏ పని చేసినా కూడా అది మనని గౌరవించాలి. మనకందరూ కూడా చక్కగా మనం చెప్పింది వినాలి అంటే మనం మాట్లాడే మాట తీరులో కూడా కొంత ఉంటుంది. భయపడి గౌరవించినట్లు నటిస్తారు. మన ప్రవర్తన హార్ష్గా ఉందనుకోండి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో హార్ష్గా ఉంది, ఒకవేళ మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా చేయక తప్పదు కింద వాళ్ళకి. కాబట్టి సో అప్పుడేంటవుతుంది, వాళ్ళు భయపడుతూ చేస్తారు. మనసారా చేయరు పని కూడా. మనస్ఫూర్తిగా చేయడం వేరు, భయపడుతూ చేయడం వేరు. అది మనం తెలుసుకోవాలి. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, ఏ పనైనా మనస్ఫూర్తిగా చేసేటప్పుడు 100% దాని అవుట్పుట్ వస్తుంది. ముఖ్యంగా ఎంప్లాయీస్ చేత మనం పని చేయించేటప్పుడు 100% అవుట్పుట్ రావాలి అంటే అక్కడ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. మనం వర్క్ చేసే ప్లేస్లో ఆహ్లాదకరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు, ఆహ్లాదకరం అంటే ఏదో పాటలు సినిమాలు అని కాదు, మినిమం ఎథిక్స్. మినిమం మనము ఇంట్లోని ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ డే విత్ ఎ స్మైల్ కదా. మనకి చాలా ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి, ఏవో ఒకటి ఉంటాయి. కానీ మనం మన వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఒక స్మైల్తో స్టార్ట్ చేయాలి లైఫ్ని. స్టార్ట్ చేసి ప్రయత్నిస్తే ఏమవుతుంది, అప్పుడు మనము పాజిటివ్గా వెళ్తాం అన్నమాట. ఓకే, మనము పాజిటివ్గా వెళ్తాం. కానీ మనం పనిచేసే ఏరియాలోని పూర్తి నెగిటివ్గా ఉంటూ రకరకాలైన ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా పని చేయగలుగుతాం? అప్పుడు ఒకటి, మనం ఆ పరిస్థితి నుంచి బయటపడడం. రెండు, మనము పట్టించుకోకుండా మన పని ఏదో మనం చేసుకోవడం. ఎందుకు ఇక్కడ నేను అంటున్నాను అంటే, మనం బాధపడ్డాం అనుకోండి, అనవసరంగా అనే మాటలకి మనం బాధపడ్డాం అనుకోండి, మన ఆరోగ్యం పాడవుతుంది. వర్క్ ప్లేస్లో 100% అవుట్పుట్ కావాలి అన్నప్పుడు పనిని చేయించడంలో కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో కేవలము ఒక కర్ర పట్టుకోనో బెత్తం పట్టుకోనో అన్నట్ల పని చేయించుతాము ఖచ్చితంగా అనంత, అది ఖచ్చితత్వం కాదు. అది ఏంటంటే ఒక విధమైన హరాస్మెంట్ లాంటిది. అలాగా ఎప్పుడూ ఉండకూడదు. మనము మన చుట్టుపక్కల వాళ్ళ చేతి పని చేయించే విధానము, అక్కడ ఉండే వాతావరణము ఆహ్లాదకరంగా ఉండాలి. అలాగే ఇంట్లో కూడా గౌరవం అనేది, ఇంట్లో కూడా మనకి గౌరవం లభించకుండా మనని చిన్న చూపు చూసి మనకి అనవసరమైన మాటలు అంటూ ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్ని, మనం పడుతున్న బాధని మన ఇంట్లోని తెలియచేయాలి. వర్క్ ప్లేస్లో మనం తెలియచేయలేము. ఎందుకు చెప్పినా వాళ్ళకి అది అర్థం కాదు.
ఎందుకంటే అక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండదు. ఎక్కడైతే హార్ష్ ట్రీట్మెంట్ ఉంటుందో ఎమోషనల్ అటాచ్మెంట్ ఆటోమేటిక్గా ఉండదు. వర్క్ ప్లేస్లో ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇల్లు ఏ విధంగా మనం అనుకుంటామో, మనం పని చేసే ఏరియా ఎక్కడైతే మనము పని చేస్తామో అది కూడా ఒక ఇల్లు లాంటిదే. ఇట్స్ జస్ట్ లైక్ ఏ హోమ్, నాట్ ఏ హౌస్. హోమ్ అంటే ఎమోషన్స్. మనకి ఎమోషన్స్ హైగా ఉన్నప్పుడు మనం అవుట్పుట్ కూడా చాలా చక్కగా వస్తుంది. పిల్లలతో మనం ఎలా డీల్ చేస్తాము? ఎమోషనల్గా డీల్ చేస్తాం. వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి వాళ్ళకి జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళని చక్కగా చదివిస్తూ ముందుకు తీసుకెళ్తాం మన పిల్లల్ని కదా. అలాగ జీవితంలో వాళ్ళు పైకి ఎదిగేటట్లుగా మనం చూస్తాం కదా. సేమ్ అలాగే అంటే అర్థం ఏంటంటే అక్కడ గౌరవం అనేది మనకి ఆటోమేటిక్గా మనం చేసే పనిని బట్టి మనకు వస్తుంది. ఆ గౌరవం ఎక్కడైతే లోపం చెందుతుందో మనము దాన్ని వ్యతిరేకించాలి. చాలామంది ఇంట్లోని కూడా చాలా బాధపడుతూ హస్బెండ్స్ ఇలా అన్నారని అలా అన్నారని వాళ్ళు పట్టించుకోవట్లేదని విలువ ఇవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. కానీ ఒక్కరోజైనా తెలియజేయడానికి ట్రై చేశారా? నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మీకు కలిగిన అసౌకర్యాన్ని అర్థం చేసుకుంటారు. అందుకు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు ఎక్కడా కూడా. ఈవెన్ వర్క్ ప్లేస్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడ కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. ఎక్కడైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందో అక్కడ ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది, అడుక్కుంటే రాదు. అది గెయిన్ చేయడానికి ఎంతో తపస్సు అవసరం. గౌరవం దానంతటదే వస్తుంది. మీరు పని చేస్తూ పోండి. మీరు ఏం చేద్దామనుకున్నారో, ఏమి చేస్తున్నారో ఖచ్చితంగా చేస్తూ వెళ్ళండి. ఆటోమేటిక్గా గౌరవం అనేది మీతో పాటే నడుస్తుంది. దట్ ఈస్ ద ఫండా అన్నమాట. థ్యాంక్ యూ. కీప్ రాకింగ్.